అక్కడికి వెళ్లడమే ఓ సాహసం. లోపల పరిశోధించడం ప్రాణాలకే ప్రమాదం. అంతమెక్కడో తెలియని ఆ అతిపెద్ద గుహలో ఎన్నో వింతలు, విశేషాలు. గ్రహాంతర గుహగా ప్రసిద్ధి చెందింది. దాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. డ్రోన్ కెమెరాలకు కూడా అందని చిత్రాలెన్నో. లోపలికి వెళ్లే కొద్దీ ఆశ్చర్యం, అద్భుతాలు కలగలిసి అసాధారణ పరిస్థితులు అనుక్షణం అడ్డుపడతాయి. సినిమాల్లో గ్రహాంతర ప్రపంచాల్ని చూస్తుంటాం. మరి నిజంగా చూడాలంటే ఆ గుహలోకి వెళ్లాల్సిందే. మరో ప్రపంచానికి నిలువుటద్దంలా ఉండే గుహ అది. భూమిపైనే ఉన్నామా అని అనిపించే విశాల లోకం అది. లక్షల సంవత్సరాల సుందర సుదూర స్వప్నం అది. అద్భుతాల సముదాయం ఆ చీకటి పాతాళం. సూర్యకిరణాలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటే అంతలోనే అడ్డుకుంటూ అల్లుకుపోయే మంచు తెరలు. శిలాయుగపు ఆనవాళ్లతో ఆశ్చర్యపరిచే అద్భుత వింత అదే సండూంగ్ కేవ్. సండూంగ్ కేవ్ మన బొర్ర గుహలు, బెల్లుం గుహలు లాంటిదే. కాకపోతే వాటికి దీనికి పొంతనే ఉండదు. దీని లోపల నదులున్నాయి. వియత్నాంలోని క్వాంగ్ బీన్ ప్రావిన్స్ లో దట్టమైన అడవిలో ఉంది ఈ అసాధారణ గుహ. ప్రపంచంలోనే అతి పొడవైన గుహగా 2009లో గుర్తింపు పొందింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎంత పొడవుందో, ఎక్కడి వరకు ఉందో ఎవరూ కనుక్కోలేకపోవడం విచిత్రం. ఈ గుహలో సహజ సిద్ధ దృశ్యాలు, ప్రకృతి పరంగా జరిగిన మార్పుల్ని చూసిన పరిశోధకులు దీన్ని గ్రహాంతర గుహగా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇందులోకి వెళ్లిన వారికి వేరే గ్రహంపై ఉన్నామా అన్న ఫీల్ కలుగుతుంది. అంత చిత్ర విచిత్రంగా ఉంటుంది ఈ కేవ్. రాత్రి వేళల్లో ఈ గుహలో నుంచి ఆకాశాన్ని చూస్తే ఆ దృశ్య సారూప్యమే వేరు. ఈ గుహలో ప్రయాణం మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. సూర్యకాంతి ముందు భాగంలో మాత్రమే పడుతుంది. తర్వాతంతా చిమ్మ చీకటి. లోపల పెద్ద పెద్ద కొండలుంటాయి. ఒక్కోటి సుమారు 40 అడుగుల ఎత్తుంటాయి. వాటి ముందు మనం చీమలంత చిన్నగా ఉంటాం. గుహే వింత అనుకుంటే ఈ కొండలు మనకు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. అడుగు భాగం మొత్తం నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో రకరకాల జలచరాలుంటాయి. ప్రాణాలకు తెగించే సాహసికులే ఇతర వస్తువులు మోసుకుంటూ ఇందులోకి ఎంటర్ అవుతారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన వారికంటే ఈ గుహ లోపలికి వెళ్లిన వాళ్ళ సంఖ్య తక్కువంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఎవరైనా సరే మహా అయితే 1 కిలోమీటర్ వరకు లోపలికి వెళ్లగలుగుతున్నారు. కొందరైతే ఏం చేసైనా సరే గుహను శోధిస్తామంటూ లోపలే గుడారాలు వేసుకొని రోజుల తరబడి ఉంటున్నారు. అక్కడే తింటున్నారు. ఆ నదితోనే పోరాడుతున్నారు. కానీ ప్రయాణం ముందుకు మాత్రం సాగడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఇక తమ వల్ల కాదనుకొని వెనక్కి బయలుదేరుతున్నారు. ఇంకొంతమంది ప్రకృతి ప్రేమికులు డ్రోన్ కెమెరాలకు పని పెడుతున్నారు. తాము వెళ్లలేని చోట్లకు డ్రోన్లను పంపిస్తూ ఆ ఫొటోస్ ని మనకి చూపిస్తున్నారు. సండూంగ్ గుహ భూమి లోపలి పొరల్లో ఏర్పడి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. భూమి లోపల కిలోమీటర్ల దూరం వరకు ఎలా విస్తరించింది? మొదటగా దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే 30 లక్షల సంవత్సరాల కిందటి నుంచి భూమిలో ప్రవహించే నదుల వల్లే సండూంగ్ కేవ్ ఏర్పడింది. నీటి రాపిడికి గుహ లోపల శిలలు కరిగిపోయి ఖాళీ భాగం ఏర్పడింది. 40 అంతస్తుల భవనాలు కూడా పట్టే అంత విశాలమైన మైదానాలున్నాయి. ఈ గుహలో ఇవన్నీ సున్నపురాయి నేలలే. నీటి ప్రవాహంతో ఈ నేలలు రకరకాలైన ఆకారాల్లో ఆశ్చర్యపరిచే శిల్పాకృతిలోకి మారాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు రాళ్లలో రూపుదిద్దుకునే ఆకారాల్ని ఫోటోల్లో బంధిస్తున్నారు. 1991లో మొదటిసారి హుకాన్ అనే స్థానికుడు అడవుల్లో తిరుగుతూ ఈ గుహను చూశాడు. అతనికి దిమ్మ తిరిగినంత పనైంది. పాతాళానికి ఇటు నుంచి దారి ఉందేమో అనుకున్నాడు. లోపల గ్రహాంతర వాసులు ఉన్నారేమోనని భ్రమపడ్డాడు. గుహ నుంచి గాలి వీచే శబ్దాలు భయంకరంగా ఉంటాయి. నది ప్రవాహం గర్జిస్తున్నట్లుగా ఉంటుంది. అందువల్ల హుకాన్ లోపలికి వెళ్లలేకపోయాడు. దాంతో పెద్ద గుహను చూశానని, అది అద్భుతంగా భయంకరంగా ఉందని తన ఊర్లోకి వెళ్లి చెప్పాడు హుకాన్. వాళ్ళెవరూ అతని మాటలు నమ్మలేదు. అదేంటో చూద్దామని ఎవరూ అతనితో వెళ్లలేదు. తానొక్కడే గుహకు వెళ్లే సాహసం చేయలేక అతను కూడా సైలెంట్ అయిపోయాడు. 18 ఏళ్ల తర్వాత 2009లో గుహల్ని పరిశోధించే శాస్త్రవేత్తల బృందానికి సండూంగ్ సంగతి తెలిసింది. వెంటనే వాళ్ళు పరిశోధన ప్రారంభించారు. గుహ లోపలికి వెళ్లారు. అలా ఇదొకటి ఉందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది. దాదాపు 9 కిలోమీటర్ల పొడవున్న ఈ గుహ 650 అడుగుల ఎత్తు, 490 అడుగుల వెడల్పు ఉందని తేలింది. ఫలితంగా ఇదే ప్రపంచంలో అతి పొడవైన గుహగా రికార్డులకెక్కింది. అమెరికా A747 జెట్ విమానం కూడా టేకాఫ్ అయ్యేంత విశాలంగా ఉంటుంది ఈ గుహ. ఈ గుహలో 200 అడుగుల ఎత్తైన కాల్సైట్ గోడ ఒకటి ఉంది. ఈ గోడను గ్రేట్ వాల్ ఆఫ్ వియత్నాం అని పిలుస్తున్నారు. దీని ప్రక్కన నిల్చొని సెల్ఫీ తీసుకున్నా చాలు ప్రపంచంలో అరుదైన సాహసం చేసిన వాళ్ళ లిస్ట్ లో మనం చేరిపోతాం. సండూంగ్ ను కనుక్కోక ముందు ప్రపంచంలో అతిపెద్ద గుహగా మలేసియాలోని డీర్ కేవ్ గుర్తింపు పొందింది. అది కూడా చాలా గంభీరంగా ఉంటుంది. 2009 వరకు ఆ గుహను మించినది మరొకటి లేదని ప్రపంచ
ప్రపంచమంతా భావించింది. ఎందుకంటే సండుంగ్ లాగే డీర్ కేవ్ కూడా సహజ సిద్ధ ప్రకృతి లక్షణాలతో ఆకట్టుకునేది. నెంబర్ 1 కేవ్ గా ప్రపంచ దేశాల్ని ఆకర్షించేది. ఇప్పుడు ఆ స్థానాన్ని సండుంగ్ కేవ్ ఆక్రమించింది. ఇంత పెద్ద గుహ ఉన్న వియత్నాంలోనే మరో కేవ్ కూడా ఉంది. అదే ఫోంగ్ హా గుహ. అద్భుతంగా ఉంటుంది. సహజ ప్రకృతితో పాటు చక్కటి వాతావరణంతో ఆకట్టుకుంటుంది. అయితే ఫోంగ్ హా గుహ కంటే 5 రెట్లు పెద్దది సండుంగ్ కేవ్. సండుంగ్ అంటే పర్వతపు నది అని అర్థం. ఇప్పుడు ఈ గుహ ప్రపంచ పర్యాటక ఆకర్షణ ప్లేస్ గా మారిపోయింది. ఏటా కొన్ని లక్షల మంది గుహ ముందు భాగాలను చూసేందుకు వస్తున్నారు. ఈ గుహ పరిశోధన చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కసారి పరిశోధించి రావడానికి కూడా 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. లోపలికి వెళ్లేందుకు దగ్గర నుండి అన్ని చూపించేందుకు ప్రత్యేక ప్యాకేజీలున్నాయి. గైడ్లు కూడా ఉన్నారు. అయినా సరే దీన్ని చూడగానే భయపడి చాలా మంది ముందడుగు వేయలేకపోతున్నారు. లోపలికి వెళ్ళాక పైకప్పు కూలిపోతే, నది ప్రవాహం పెరిగిపోతే, ఏ భూకంపమో వస్తే ఇలాంటి ఎన్నో అనుమానాలు పర్యాటకుల్ని భయపెడుతున్నాయి. అయితే లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు మాత్రం తిరుగులేని సాహసికులుగా నిలిచిపోతున్నారు. నిజానికి ఈ గుహ సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి వెళ్లాలనుకునే వారు ముందుగా బాండుంగ్ గ్రామం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విలేజ్ లో పట్టుమని 100 మంది కూడా ఉండరు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, మధ్యలో పచ్చటి పొలాలు, చల్లటి వాతావరణం ఈ గ్రామంలో నుంచి వెళ్లే వారికి మానసిక ఉల్లాసం కలిగిస్తాయి. కొంత దూరం వాహనాల్లో వెళ్ళాక కాలినడకన కూడా ప్రయాణం సాగించవలసి ఉంటుంది. కొండలు గుట్టలు ఎక్కుతూ అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ గుహకు వెళ్లడం మర్చిపోలేని అనుభూతి. బాండుంగ్ గ్రామం యునెస్కో గుర్తింపును పొందిన ఫోంగ్ హా కే బాంగ్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉంది. పర్యాటకులు అష్ట కష్టాలు పడి ఈ గ్రామాన్ని దాటాక కొంత దూరం నదిపై బోటులో ప్రయాణించాల్సి ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళగానే బలమైన గాలులు వీస్తాయి. పూర్తిగా గుహ లోపలికి వెళ్ళగానే 30 లక్షల సంవత్సరాల కిందటి సున్నపురాతి శిలలు సాదరంగా ఆహ్వానిస్తాయి. ఈ గుహ చివర్లో ఉన్న 200 అడుగుల ఎత్తైన కాల్సైట్ గోడ వరకే సాహసికులు వెళ్ళగలిగారు. గోడ అవతల ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. 2010లో ఓ బృందం గోడను దాటేందుకు ప్రాణాలకు తెగించిన ఫలితం లేదు. ఈ గుహ మొత్తం 15 కిలోమీటర్లు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు తర్వాత వానల వల్ల గుహలో నది నీటి మట్టం పెరుగుతుంది. అందువల్ల ఆగస్టు తర్వాత లోపలికి ఎవరికీ అనుమతి ఉండదు. ఈ అద్భుత గుహ దగ్గర ఈ మధ్య ఓ హాలీవుడ్ సినిమా నిర్మాణం జరిగింది. అదే కింగ్ కాంగ్ మూవీ కాంగ్ స్కల్ ఐలాండ్. సినిమా లొకేషన్లకు ఆస్ట్రేలియా, హవాయ్ తర్వాత వియత్నామే ది బెస్ట్ ప్లేస్ అని ఓ ప్రముఖ ఆన్లైన్ సంస్థ రేటింగ్ ఇవ్వడంతో సండుంగ్ ను ఎంచుకుంది సినిమా యూనిట్. పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేసింది. త్వరలో గుహ లోపల కేబుల్ కార్ ను వేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం 1500 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంటుంది. అదే జరిగితే ఏ కష్టాలు పడకుండానే గుహ మొత్తాన్ని చూసి రావచ్చు. కేబుల్ కార్ల టూరిజం లో వియత్నాం కి మంచి ట్రాక్ రికార్డే ఉంది. అయితే ఇలాంటి పనులు చేసి పర్యావరణాన్ని దెబ్బతీయొద్దని, సహజ సిద్ధ గుహను నాశనం చేయవద్దని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఏది ఏమైనా సండుంగ్ కేవ్ ప్రకృతి మనకిచ్చిన వరం. సహజ సిద్ధ ఆహ్లాదానికి అసలైన చిరునామా.